నాసా వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు వల్ల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ అయిన ఒక నాసా మిషనే ఫెయిల్ అయిపోయింది. అదేంటంటే మార్స్ పాత్ ఫైండర్ అనే మిషన్ 1996 డిసెంబర్ 4న లాంచ్ చేశారు. 1997 జూలైలో ఆ మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్, వాళ్ళు ఆపరేటింగ్ సిస్టంలో చేసిన ఒక చిన్న మిస్టేకే దానికి రీజన్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఎప్పుడైనా సరే ఒక లో ప్రియారిటీ టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక హై ప్రియారిటీ టాస్క్ వచ్చిందంటే హై ప్రియారిటీ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలి. కానీ నాసా వాళ్ళు ఇది సరిగ్గా టేక్ కేర్ చేయకపోవడం వల్ల ఆ మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ కాన్సెప్టే ప్రియారిటీ ఇన్వర్షన్. ప్రియారిటీ ఇన్వర్షన్ అంటే ఏంటంటే ఒక లో ప్రియారిటీ టాస్క్ ఒక హై ప్రియారిటీ టాస్క్ని బ్లాక్ చేయడం. దానివల్ల ఒక హై ప్రియారిటీ టాస్క్ అనేది షెడ్యూల్ అవ్వకుండా ఆగిపోతుంది. సో దీనివల్ల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ అయిన ఒక పెద్ద నాసా మిషనే ఫెయిల్ అయిపోయింది. ఒక రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక చిన్న ఏసీ రిమోట్ నుంచి ఒక పెద్ద నాసా ప్రాజెక్ట్ వరకు ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో తెలిసిందా? సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో అండ్ ట్యాగ్ విత్ యువ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ రీల్ టు యువర్ ఫ్రెండ్.